అత్యంత విషాదకరమైనటువంటి సమయం. ఇలాంటి రోజు వస్తుందని ఈ సమాజం కలలో కూడా ఊహించి ఉండదు. మరి విద్యాబుద్ధులు నేర్పి, సంస్కారం నేర్పి, సమాజంలో ఎలా ఉండాలో చెప్పేటువంటి గురువునే విద్యార్థి అత్యంత మానవీయంగా, పాశవికంగా హత్య చేసే స్థాయికి వారి యొక్క ఆలోచన వెళ్ళింది అని అంటే ఎక్కడున్నాం? యావత్తు ప్రపంచము ఆత్మపరిశీలన చేసుకోవాలన్నటువంటి సమయం ఇది ఆ విద్యార్థుల తప్పు కాదు. ఆ విద్యార్థుల్ని సరైనటువంటి దిశలో నడిపించలేనటువంటి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది తప్పే అని నేను అంటాను. ప్రతి ఒక్కరం బాధ్యత వహించాల్సిందే. అమ్మ, ఈ చేతగాన్ని సమాజాన్ని క్షమించండి. ఇకనైనా అందరం మేల్కొందాం. ఈ డ్రగ్స్ మహమ్మారి లేదా డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో, లేదా చెడు వ్యసనాల మత్తులో, లేదా అత్యంత సులభంగా జల్సాగా ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ యువతరాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలను మనం కనిపెడదాం, వాటి పని పెడదాం. మరి ఈ యువతరాన్ని కాపాడుకుందాం. ఆ దిశగా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకుందాం, బాధ్యతగా ప్రవర్తిద్దాం.